చూడండి, ఇది విజయవాడ రైల్వే స్టేషన్లో ఆ వెయిటింగ్ హాల్లో బాత్రూంలో దొరికింది పర్సు. ఆ బాత్రూము వికలాంగుల ఆ బాత్రూంలో డబ్బాలో పెట్టిండు ఎవరో దొంగ కొట్టుకొచ్చి డబ్బులు తీసుకొని. ఏటీఎం కార్డులు, ఆధార్ కార్డులు, పాన్ కార్డులు అన్నీ ఉన్నాయి దీంట్లో, అన్నీ ఉన్నాయి. ఆ డబ్బా పైన నేను బ్యాగు పెట్టినా, అది మిస్టేక్లో బ్యాగు పైన ఉన్న ఆ క్యాపు కింద పడిపోతే నాకు ఈ పర్సు కనపడది. ఆ క్యాపు దాని మూత, ఆ డబ్బా మూత కింద పడిపోవడం వల్ల ఈ పర్సు కనపడది. అక్కడ ఊడ్చే వాళ్ళకి చెప్పిన, వాళ్ళు ఏమంటారు అంటే, బ్రదరు మీరు నేను జేఆర్పీ స్టేషన్లో ఇద్దానికి పోతున్నామంటే ఇస్తే మళ్ళీ మిమ్మల్ని అది దాన్ని మీ మీద అనుమానం పడతారు, మేము ఎన్నో మాకు దొరుకుతుంటాయి, చెత్త కుప్పలో వేస్తుంటాం మేము అని అనడం జరిగింది. అది పద్ధతి కాదమ్మా. ఇప్పుడు నీ కొడుకు 10th క్లాస్ సర్టిఫికేట్లు అయితే ఇలానే వేస్తావా? అందరూ అట్లా ఉండరు. మీకు దొరికినప్పుడు కూడా ఏదైనా సర్టిఫికేట్లు కానీ ఇలాంటి ఆ ఏటీఎం కార్డులు కానీ మీరు జేఆర్పీ స్టేషన్లో అప్పచెప్పండి అని నేను చెప్పడం జరిగింది. దీన్ని ఇప్పుడు నేను జేఆర్పీ స్టేషన్ తీసుకెళ్తున్నా. దీన్ని మీరు కూడా ఇట్లా సర్టిఫికేట్లు దొరికినప్పుడు ధైర్యంగా వెళ్ళి అక్కడ వాళ్ళ అడ్రస్ కన్నా వెళ్ళి ఇవ్వండి, లేకపోతే అక్కడ అది ఏ పోలీస్ స్టేషన్ పరిధో అక్కడ ఇవ్వండి. నేను ఇక్కడ రైల్వే స్టేషన్లో కూడా ఈ ఊడ్చే వాళ్ళకి అవగాహన కలిగిస్తా. వాళ్ళు ఇట్లా చాలా దొరుకుతుంటే చెత్త కుప్పలు వేస్తారంట, వాళ్ళకు కూడా అవగాహన కలిగించింది. అది తప్పు, అట్లా వేయకూడదు, ఒరిజినల్స్ సర్టిఫికేట్లు అని నేను వాళ్ళకు అవగాహన కలిగించిన. ఈ పర్సులో చాలా ఒక ఏటీఎం కార్డులు, పాన్ కార్డులు చాలా విలువైనవి ఉన్నాయి దీంట్లో. నేను అన్నా, అందరు పోలీసు వాళ్ళు అట్లుంటారమ్మా, సగం మందన మంచి వాళ్ళు ఉంటారు అని వాళ్ళకు నేను చెప్పిన. నేను మా మీదనే లేనిపోని కేసులు పెడతారు అని అంటుంది ఆమె. తప్పు అట్లా ఎప్పుడు చేయవాగ్రి, మీకు దొరికినప్పుడు ఆ పోలీస్ స్టేషన్లు ఇవ్వని చెప్పడం జరిగింది. నా ఛానల్ పేరు సతీష్ నాయుడు వ్లాగ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి.